భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ నుండి మేము విడిపోతున్నట్లుగా బలూచిస్తాన్ నేతలు ప్రకటించేసుకున్నారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుండి విముక్తి కోసం పాకిస్తాన్ నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాం అని ఎక్స్ లో వరుసగా ట్వీట్లు చేశారు. అంతేకాకుండా బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పుని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ ఇక నుండి పాకిస్తాన్ కాదని, భారత్తో సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని మీర్యార్ కోరుతున్నారు. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. పీఓకేపై భారత్కు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఈ సందర్భంగా మీర్యార్ ప్రకటించారు.